Hello everyone, welcome back to my channel TR Learners. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ ఓపెన్ ఇంటర్ హిందీ హిందీ లాంగ్వేజ్ మోడల్ క్వశ్చన్ పేపర్ ఇది 2018 అంటే మన టెక్స్ట్ బుక్లో ఉన్న మోడల్ పేపర్ అనమాట ఇది. సో ఇక్కడ మీకు ఈ పేపర్ యూజ్ చేస్తూ మీకు చెప్పేది ఏంటంటే మీరు ఈజీగా పాస్ అవ్వాలంటే ఏ బిట్స్ నేర్చుకోవాలనేది ఇప్పుడు ఈ పేపర్ని యూజ్ చేసుకుంటూ మీకు చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, దాంట్లో ఏమేమి క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ రాయాలనేది ఇక్కడ చూద్దాం. इस प्रश्न पत्र में 3 खंड है. खंड का, खंड घा, खंड गा. खंड का के सभी प्रश्नों को हल करना है అంటే అన్ని ప్రశ్నలకి సమాధానం రాయాలని అర్థం. खंड కాలో खंड खा और खंड गा में से किसी एक खंड के सभी प्रश्नों के उत्तर देने हैं. ఖండ్ ఖా ఔర్ ఖండ్ గా ఈ రెండిట్లో ఏదైనా ఒకదానికి మాత్రమే కిసి ఏక్ ఖండ్కే సభీ ప్రశ్నోంకే ఉత్తర్ దేనే హై అంటే ఖండ్ ఖా కానీ లేదంటే ఖండ్ గా కానీ ఆ రెండిట్లోంచి ముందు ఒకటి చూస్ చేసుకోవాలి. ఖా కానీ గా కానీ చూస్ చేసుకొని దాంట్లో ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం రాయాలి. తర్వాత ఖండ్ ఖా 85 अंकों का और ఖండ్ ఖా అథవా ఖండ్ గా 15 अंकों का है అంటే ఫస్ట్ ఖండ్ కాలో 85 మార్క్స్ అండ్ ఖండ్ కా కానీ గా కానీ మనం ఒకటి చూస్ చేసుకొని రాయాలి, దానికి 15 మార్క్స్ ఉంటాయని చెప్పేసి ఇచ్చారు. స్కిప్ చేస్తూ చూస్తే మీరే నష్టపోతారు, జాగ్రత్తగా వినండి, ఎగ్జామ్కి 1 డేనే ఉంది కాబట్టి. ఓకే, ఫస్ట్ ఖండ్ ఖా చూద్దాం. खंड कालो निम्नलिखित पद्यांशों की సందర్భ సహిత వ్యాఖ్య కీజియే. సందర్భ సహిత వ్యాఖ్యలు రాయాలంటే అనోటేషన్స్ అనమాట. మనకు ఆ లెసన్స్ తెలిసి ఉండాలి. ఇవి మనకి ఏ లెసన్లో ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్నీ తెలిస్తేనే దాని కవి ఎవరు అవి తెలిస్తేనే రాయగలుగుతాం కాబట్టి కంప్లీట్గా స్కిప్ చేయండి. నెక్స్ట్ निम्नलिखित में से किसी एक पद्यांशों की సందర్భ సహిత వ్యాఖ్య. ఇది కూడా మీ ఇష్టం, నేర్చుకోగలిగితే నేర్చుకోండి, అంటే ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకొని ఉంటే మళ్ళీ ఒకసారి చూసుకొని తప్ప ఇప్పుడైతే నేర్చుకునే ప్రయత్నం చేయొద్దు సందర్భ సహిత వ్యాఖ్యలు. निम्नलिखित गद्यांशों में से किसी एक की सप्रसंग व्याख्या कीजिए. यह अधिकार तो केवल सबल के हिस्से में आता है, निर्बल के लिए तो केवल कर्तव्य और दायित्व ही आते हैं. ఇవి మీ లెసన్లో ఉంటాయి అన్నమాట. మీరు లెసన్స్లో కొన్ని లెసన్స్ నేను చెప్తాను, ఆ లెసన్స్ మళ్ళీ ఒకసారి ఆన్సర్స్ ఒకసారి చూసుకొని ఎగ్జామ్స్కి వెళ్ళిన తర్వాత మీ ఓన్ వర్డ్స్లో రాసినా సరే మీకు ఈజీగా పాస్ మార్క్స్ వచ్చేస్తాయి. అండ్ అథవా జీనా చాతే హో కఠోర్ पाषाण को भेद कर पाताल की छाती चीर कर अपना योग्य संग्रह करो. वायुमंडल को चूस कर झंझा तूफान को खड़ कर अपना प्राप्य वसूल लो. आकाश को चूम कर అవకాశ్ की लहरी से झूम कर उल्लास लो. ఇదన్నీ కూడా మన పాఠాల్లోనేనమాట. ఓకేనా. నెక్స్ట్ నిమ్నలిఖిత్ ప్రశ్నోं का उत्तर 10-10 पंक्तियों में लिखिए. ఇక్కడ మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. పైనది ఏదైతే ఉందో అది 4 మార్క్స్ది, ఆ రెండిట్లోంచి ఏదైనా ఒకటి రాయాలి. ఇవి మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. వహ్ తోడ్తి పత్తర్ కవిత కా ముఖ్య ప్రతిపాద్ క్యా హే లేదంటే మై నీర్ భరో దుఃఖ్ की बदली कविता का सारांश लिखिए. 2 कलाकार कहानी कथा वस्तु क्या है. 2 कलाकार कहानी इम्पोर्टेंट लेसन. सरकारी पत्र और अर्ध सरकारी पत्र में अंतर स्पष्ट कीजिए. ఇంపార్టెంట్ అది కూడా. వహ్ తోడ్తి పత్తర్ కవిత ఉంది కదా, అది కూడా ఇంపార్టెంటే. నిమ్నలిఖిత ప్రశ్నం కంటే ఆ లెసన్స్ చదువుకోవాలని అర్థం. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వహ్ తోడ్తి పత్తర్ కవితలోంచి 2 కళాకార్ ఈ 2 లెసన్స్లోంచి క్వశ్చన్స్ తప్పకుండా చదువుకోండి. వాటిలోంచి ఒకవేళ వచ్చే ఛాన్స్ అయితే ఉంది, తప్పకుండా వస్తుందని చెప్పలేను కానీ వచ్చే ఛాన్స్ అయితే 80% 90% ఉంది. నిమ్నలిఖిత ప్రశ్న కా ఉత్తర్ 10-10 पंक्तियों में दीजिए. ఇక్కడ మనకి 7 మార్క్స్ క్వశ్చన్ అనమాట. అనురాధ కహానీ మే అనురాధ కా చరిత్ర చిత్రన్ కీజియే. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా నేర్చుకోండి. అథవా క్యా నహీ కర్ సక్తా లఘు కథా పర్ అప్నే విచార్ ప్రకట్ కీజియే. ఇది కూడా ఇంపార్టెంట్, ఇది 2 కూడా చదువుకోండి. నిమ్నలిఖిత్ ప్రశ్నోं का उत्तर 50 शब्दों में लिखिए. మనకి ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. సంత్ కవి రవిదాస్ కా మహత్వ స్పష్ట కీజియే. రవిదాస్ గురించి అంటే కవి పరిచయాలు. మీరాకి భక్తి భావన పర్ టిప్పణి కీజియే.
ఇక్కడ మనకి రైదాస్ గురించి, మీరా గురించి కవి పరిచయాలు ఇచ్చారు. 2 కూడా ఇంపార్టెంటే, చదువుకోండి. తోడ్తి పత్తర్ కవిత కే ఆధార్ పర్ గ్రీష్మ ఋతువుకి భీషణ్ తాక వర్ణన్ కీజియే. తోడ్తి పత్తర్ ఇంపార్టెంట్ అని చెప్పాం కదా, తోడ్తి పత్తర్లోంచి మనకి ఇక్కడ 2 క్వశ్చన్స్ వచ్చాయి చూడండి. అండ్ నెక్స్ట్ రీతికాల్కి విశేషతాయే లిఖియే, ఇంపార్టెంట్ ఇది కూడా. कुटज शब्द की उत्पत्ति और अर्थ समझाइए. युवकों ने वृद्धों को कर्मशील बने रहने के लिए क्या सलाह दी. ఓకేనా. అయితే ఇక్కడ ఈ 2 ప్రశ్నల్లోంచి ఏదైనా ఒక ప్రశ్న రాయమని అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి తోడ్తి పత్తర్ లెసన్ ఇంపార్టెంట్ అని చెప్పాం కదా, అది. అండ్ ఇక్కడ మీరాబాయి లెసన్, వాళ్ళ యొక్క కవి పరిచయాలు ఇంపార్టెంట్ అనమాట. సంత్ కవి రవిదాస్, అది కూడా కవి పరిచయం ఇంపార్టెంటే. మీకు ఇంకొక చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఏవైతే మనకి ఇచ్చిన మోడల్ పేపర్లో ఏవైతే ప్రశ్నలు ఇచ్చారో ఇందులో ఉన్న ప్రశ్నలు అన్నీ కూడా చదువుకోండి. ఓకేనా. ఎందుకంటే దీంట్లోంచి డెఫినెట్లీ 2-3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఏవైతే లెసన్స్ ఇంపార్టెంట్ అని చెప్తున్నానో ఆ లెసన్స్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం మీరు ఓన్గా అయినా రాయగలుగుతారు. నెక్స్ట్ చూద్దాం. నిమ్నలిఖిత కావ్యాంశోं को पढ़कर प्रश्नों के उत्तर दीजिए. ఇక్కడ ఇచ్చిన ఏమంటారు కవిత చదివి కింద ఇచ్చిన ప్రశ్నలకి సమాధానం రాయాలి. దీనికి 5 మార్క్స్ ఉంది. ఇది మీకు వచ్చినా రాకపోయినా మీరు ట్రై చేయండి. ఓకేనా. పత్తర్ తోడ్నే వాలి ఔరత్ కే సామ్నే క్యా హే అంటే క్వశ్చన్స్ అనమాట. అది చదివి ఇవి ఆన్సర్ రాయటానికి. నిరాలా కిస్ యుగ్ కే కవి హే. वह तोड़ती पत्थर कविता में किस प्रकार के मौसम का वर्णन है. ఈ తోడ్తి పత్తర్లోంచి మనకు ఒక పద్యం వచ్చింది, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది, అండ్ అలాగే ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది. ఈ లెసన్ ఇంపార్టెంట్ అని చెప్పినా కదా, మళ్ళీ ఇప్పుడు కూడా ఆ లెసన్లోంచి రిపీట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సో ఆ లెసన్ బాగా చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి నిమ్నలిఖిत में से किसी एक विषय पर 300 शब्दों में निबंध लिखिए. నిబంధ్ అంటే ఎస్సే రైటింగ్ అనమాట, అంటే తెలుగులో అయితే వ్యాసం. పుస్తకాలయ ప్రదూషణ రోక్నేకే ఉపాయ్ అండ్ గణతంత్ర దివస్. ఇక్కడ మనకి 10కి 10 మార్క్స్ కాకపోయినా 10కి 9 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకేనా. పుస్తకాలయ అంటే గ్రంథాలయ. లైబ్రరీ గురించి మీకు తెలిసిందంటే లైబ్రరీలో చాలా పుస్తకాలు ఉంటాయి, ఊరికి ఒక లైబ్రరీ ఉండాలి, అట్లా మీకు తెలిసినది హిందీలో రాయాలన్నమాట. అది ఎలా రాసినా పర్వాలేదు, వింటే దానికి కరెక్ట్గా సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్ చేస్తున్నామా లేదా ఇట్లా అన్నీ ఆలోచించుకుంటా ఉంటే మీరు ఏం రాయలేరు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత. మీకు అసలు దాని గురించి తెలిసిన విషయాన్ని మీకు తెలిసిన హిందీలో ఎట్లకట్లా రాసేయండి, ఎన్నో కొన్ని మార్క్స్ వేస్తారు. అస్సలేం రాయకుండా ఉండేదానికన్నా ఏదో ఒకటి రాయటం బెటర్. ఓకేనా. మీకున్న 3 hours టైంని వేస్ట్ చేసుకోకుండా ఫస్ట్ మీకు వచ్చినవన్నీ రాసేయండి. అంటే మీకు పర్ఫెక్ట్ మాకు వస్తాయి, మాకు గుర్తున్నాయి అని అనిపించినవన్నీ ఆ బిట్ నెంబరు, క్వశ్చన్ నెంబరు కరెక్ట్గా వేసి అవి రాసేయండి. తర్వాత టైం అంతా ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇదేంటి కవిత చదివి కింద ఇచ్చిన ప్రశ్నలకి సమాధానం రాయటము, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వీటిని ట్రై చేస్తూ కూర్చోండి. ఓకేనా. నెక్స్ట్ నిమ్నలిఖిत में से किसी एक विषय पर प्रबंध, దానికి 10 మార్క్స్ ఉన్నాయన్నమాట నిబంధ్. తర్వాత अपने माता पिता की ओर से बाई के विवाह के लिए एक निमंत्रण पत्र तैयार कीजिए. ఏమంటారు, మీ అన్నయ్య పెళ్ళి లేఖని తయారు చేయమంటున్నారు. పెళ్ళికి అందరినీ ఆహ్వానించడానికి ఆహ్వాన పత్రాలు తయారు చేయమంటున్నారు. లేదంటే नशीले पदार्थों के व्यसन से ग्रस्त अपने मित्र को सेवन की बुराइयों से अवगत करते हुए पत्र लिखिए. ఇక్కడ చూడండి మనకి ఫ్రెండ్కి రాసే లెటర్ ఇచ్చారు. లెటర్ ఫార్మాట్ ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి మీ టెక్స్ట్ బుక్లో చూడండి. ఓకేనా. మీకే అర్థమవుతుంది. అంటే మనకి సేమ్ మన మిగతా టెక్స్ట్ బుక్స్లో అంటే ఇక్కడ మనకి హిందీలో ఫుల్ స్టాప్కి బదులు ఇట్లా లైన్ పెడతాం అనమాట. అంతే డిఫరెన్స్. మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్గా మనం లెటర్ రైటింగ్ ఏ విధంగా అయితే రాస్తామో అదే విధంగా రాయాలి. ఓకేనా. అట్లా రాసేసి ఇక్కడ ఫస్ట్ ఏంటంటే డేటు అండ్ ప్లేసు వచ్చేస్తుంది. తర్వాత ఏమంటారు సంబోధన అన్నమాట, ఎట్లా రాస్తాం. మిడిల్లో ఏంటంటే మనం దేని గురించి రాస్తున్నాం, అతను నషీలే పదార్థంకే వ్యసన అంటే డ్రగ్స్ తీసుకుంటున్నాడంట, దానివల్ల ఎటువంటి చెడులు జరుగుతాయి అనేది అతనికి చెప్తూ, అతను ఎవరో ఒకరు వాళ్ళకి మీ ఫ్రెండ్కి చెప్తూ లెటర్ రాయమని చెప్తున్నాడు. ఆ మధ్యలో మ్యాటర్ ఏదైతే ఉందో కనీసం అది 2-3 సెంటెన్సెస్ రాసినా చాలు. మొత్తం చాలా పెద్దగా రాయాల్సిన అవసరం లేదు. మీకు రాయలేకపోతున్నాం అనుకుంటే మిగతా డీటెయిల్స్, అడ్రస్ కానీ పైన డేటు ప్లేస్ కానీ మీ కింద ఏమంటారు
తుమ్హారీ మిత్ర అనేవి కానీ ఇవన్నీ కరెక్ట్గా రాసి మధ్యలో మ్యాటర్ని కనీసం ఒక 2-3 లైన్స్ రాసేసి ఫస్ట్ 2-3 లైన్స్లో ఒక ప్యాసేజ్ రాసేసి తర్వాత సంథింగ్ వాళ్ళ మమ్మీ డాడీని అడుగుతున్నట్టు కానీ ఆ విధంగా ఒక లైన్ రాసేసి అంటే 2 పారాగ్రాఫ్స్ వచ్చేలాగా రాయాలన్నమాట కనీసం. అట్లా రాస్తే మీకు ఫుల్ మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. 7 మార్క్స్ ఉన్న లెటర్కి 7 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా. నిమ్నలిఖిత గద్యాంశ్ సార్ లగ్భగ్ 1/3 శబ్దం మే లిఖియే. ఇక్కడ ఒక గద్యాంశ ఇచ్చారు, దాని సారాంశం రాయమంటున్నారు. నెక్స్ట్ प्रतिवेदनाकी विशेषता ये क्या है లేదంటే टिप्पण लेखन के प्रकारों को प्रवाह चित्र के माध्यम से दर्शाइए. ఇవన్నీ కూడా బిట్స్ దీంట్లో ఉన్నట్టు చదువుకోండి. ఇంకా మీ అదృష్టం సేమ్ ఇవే వచ్చినా ఈ లెసన్స్లోంచి వేరే క్వశ్చన్స్ వచ్చినా సరే మీరు రాయడానికి సిద్ధంగా ఉండేలాగా చదువుకోండి. తర్వాత మనం ఇందాక అనుకున్నాం కదా కండు కా కానీ కండు గా కానీ ఏదన్నా ఒకటి చూస్ చేసుకోవాలని చెప్పేసి ఫస్ట్ మీరు కండు కాలో ఏమేమి ఉన్నాయో చూడండి. కిసి 5 శబ్దంకి అర్థ స్పష్ట కీజియే. అర్థాలు ఉన్నాయి, 5 మార్కులకి అర్థాలు ఉన్నాయి. ఉపగ్రహ అంటే ఏంటి, శాటిలైట్, ఈమెయిల్ అంటే ఏంటి, మాసిక్ అంటే ఏంటి అండ్ దృశ్య శ్రవ్య ఇట్లా మనకి ఇచ్చారనమాట. తర్వాత ఇంటర్నెట్ ఉపయోగిత పర్ ప్రకాష్ డాలియే లేదంటే ఫీచర్ కిసే कहते हैं और इसे कैसे ప్రస్తుత కియా జాతా హే. ఇంటర్నెట్కి ఉపయోగిత మనం రాయొచ్చు కదా, ఇంటర్నెట్ యూజెస్ ఏంటనేది రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ మే అంత స్పష్ట కీజియే. దీనికన్నా కూడా దూరదర్శన్కి భాషకు స్పష్ట కీజియే. ఈ రెండిట్లో ఏదైనా ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాయాలన్నమాట. ఇది మనకి ఖండ్ ఖా. ఖండ్ గా ఏంటంటే దీంట్లో కూడా మనకి 5 అర్థాలు ఇచ్చారు, అలాగే 2 ప్రశ్నలు ఇచ్చారు. సంచార్ మాధ్యమంకో प्रमुख अवयवों का उल्लेख करते हुए विज्ञापनों की उपयोगिता पर प्रकाश डालिए अथवा आधुनिक तकनीकों को आ जाने से समाचारों के प्रसारण या प्रकाशन में किस तरह की सुविधाएं हुई हैं. लेదంటే विज्ञान का अर्थ क्या है अथवा सांप के द्वारा काटे गए व्यक्ति को इलाज के लिए आप तंत्र मंत्र से इलाज करने वाले के पास ले जाएंगे या अस्पताल में डॉक्टर के पास. अपने निर्णय के पक्ष में उचित तर्क दीजिए. మనకి ఇక్కడ చూసినట్లయితే 15 మార్క్స్కి ఉంది. దాంట్లో 5 మార్కులకు అర్థాలు, 5 మార్కుల ప్రశ్నలు 2 ఇచ్చారు. వీటిలో ఎగ్జామ్లో మీకు వచ్చేదాన్ని బట్టి అక్కడ మీకు ఏది ఈజీగా అనిపిస్తుంది, కండు కానా లేకపోతే కండు గానా అని చెప్పి చూసుకొని ఆ రెండిట్లో ఏదైనా ఒకదానికి మాత్రమే సమాధానం రాయాలి. అంటే కండు కాలో ఈ అర్థాలు రాసేసి ఒక 15వ బిట్టుకి సమాధానం రాసేసి 16 బిట్ రాసేసి 17వది మళ్ళీ కండు గాలో వచ్చి రాస్తాం అంటే అట్లా కుదరదు. ఓన్లీ రాస్తే కండు కాలో ఉన్నాయి మొత్తం రాయాలి, లేదంటే కండు గాలో ఉన్నాయి మొత్తం రాయాలి. ఓకేనా, ఆ విధంగా రాయాలి. లాస్ట్లో మళ్ళీ ఖండ్ కా అని చెప్పేసి మళ్ళీ మనకి 1 మార్క్ క్వశ్చన్స్ ఇచ్చారనమాట. క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్ కాదు, దాని పక్కన ఇచ్చారు గ్రామర్ పార్ట్ అనమాట. నిమ్నలిఖిత వాక్यों के निर्देशानुसार लिखिए. ఇక్కడ ఫస్ట్ లింग बदल कर, वचन बदल कर, वाच्य बदल कर, भविष्य काल में लिखना, शुद्ध करना, तथा पर्यायवाची शब्द, विलोम शब्द, तद्भव रूप. ఓకేనా. అండ్ ఇంకా లాస్ట్కి వచ్చేసి ఉపసర్గ. ఇట్లా మనకి గ్రామర్ పార్ట్ అయితే ఇచ్చారు. ఈ గ్రామర్ పార్ట్ ఏంటంటే నేనైతే ఇప్పటివరకు హిందీ అయితే ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఏం చెప్పలేదు. సో మీకు ఇంతకుముందే తెలుసుంటే ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా, అదర్వైజ్ స్కిప్ చేయండి. ఎందుకంటే గ్రామర్ పార్ట్ అన్నీ నేర్చుకుంటూ కూర్చుంటే టైం సరిపోదు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి బ్రీఫ్గా చెప్తున్నాను చూడండి. ఖండ్ కాలో ఈ లాస్ట్ బిట్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ట్రై చేయొచ్చు. ఓకేనా. లింగ బదల్కర్, వచన్ బదల్కర్, వాచి బదల్కర్, భవిష్య కాల్ మే లిఖనా ఇలాంటివి మీరు ట్రై చేయొచ్చు. కాబట్టి ట్రై చేయండి. ఫస్ట్ మీకు అన్నిట్లో వచ్చిన వాటికి ఆన్సర్స్ కరెక్ట్గా వేటికైతే ఆన్సర్స్ వస్తాయో అవి రాసేయండి. తర్వాత ఇక్కడ చూడండి అర్థాలు కూడా ఒకసారి చూసుకోండి, అన్నీ ఈజీగానే ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ మనం ఏమేమి లెసన్ అంటే ఫ్రెండ్కి రాసే లెటర్ ఒకటి వచ్చింది, ఆహ్వాన్ పత్ర ఒకటి, నిమంత్రణ పత్ర ఒకటి వచ్చింది అనమాట. మీరు ఫ్రెండ్కి రాసేది పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అంటే పర్సనల్ లెటర్ ఏదైతే ఉంటుందో పేరెంట్స్కి రాసేది కానీ ఫ్రెండ్స్కి రాసేది కానీ దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇంక మిగతా లెటర్స్ కానీ వేరే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి పర్సనల్ లెటర్ తప్పకుండా వస్తుంది కాబట్టి సో అదొకటి నేర్చుకోండి. దాని నుంచి మనకు 7 మార్క్స్ కదా, కనీసం 6 మార్క్స్ అన్న వస్తాయి. ఓకేనా. తర్వాత చూద్దాం. తర్వాత మనకి నిబంధనకి 10 మార్క్స్ ఉన్నాయి.
అవునా? 10 మార్క్స్‌లో మనకి మీ టెక్స్ట్ బుక్‌లోనే ఉంటాయి. పుస్తకాలయ ప్రదూషణ రోకనే కా ఉపాయ్ గణతంత్ర దివస్. ఓకేనా? మోస్ట్‌లీ రిపీట్ అయ్యేది ఇవేననమాట. అంటే ఇంకా దూరదర్శన్ కూడా దీంట్లో యాడ్ అవుతూ ఉంటుంది. గ్రంథాలయ్, పుస్తకాలయ ఆర్ గ్రంథాలయ్ ఇది కూడా ఇంపార్టెంట్. ప్రదూషణ అంటే పర్యావరణ పరిరక్షణ ఉంటది కదా! అది ఇంపార్టెంట్ అనమాట. ఇవే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకేనా? సో, నిబంధన నుంచి కూడా మనం 10 మార్క్స్‌కి కనీసం 8, 9 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. అండ్ అలాగే తోడ్తి పత్తర్ లెసన్ ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. అట్లాగే ఇక్కడ మనకు ఒక కావ్యాంశ ఇచ్చారు. దాన్ని చదివి కింద ప్రశ్నలకి సమాధానాలు రాయమన్నారు. దానికి 5 మార్కులు ఉన్నాయి. అవునా? దాన్ని కూడా మీరు జాగ్రత్తగా చదివి కింద ఉన్న ప్రశ్నలకి ఆన్సర్స్ మనకి పైనిచ్చిన పద్యంలో ఎక్కడున్నాయో చూసుకుంటూ రాస్తే అది కూడా మీకు 5 మార్క్స్‌కి 5 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లోంచి ఎట్లా లేదని ఒక 10 మార్క్స్ గెయిన్ చేసినా సరే మీరు ఈజీగా పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టే ఇక్కడ ఏవైతే ప్రశ్నలు కనపడుతున్నాయో ఆ ప్రశ్నలన్నీ కూడా బాగా చదువుకోండి. ఆ ప్రశ్నలు ఏవైతే లెసన్లో ఉన్నాయో ఆ లెసన్లో ఉన్న మిగతా ప్రశ్నలు కూడా బాగా చదువుకోండి. ఇక్కడ మనకి సంత్ రవిదాస్కి సంబంధించిన కవి పరిచయం ఇంపార్టెంట్, మీరాకి సంబంధించిన కవి పరిచయం ఇంపార్టెంట్, తోడ్తి పత్తర్ లెసన్ ఇంపార్టెంట్. ఓకేనా? తర్వాత ఇంకొకటి దో కళాకార్ లెసన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? అనురాధ కహాని ఇంపార్టెంట్, క్యా నహీ కర్ సక్తా లఘు కథ ఇది ఇంపార్టెంట్. ఇట్లా దీంట్లో ఉన్న ప్రతి లెసన్లో కూడా కొన్ని ఇంపార్టెంట్. అవి బాగా చదువుకోండి. ఓకేనా? అండ్ ఈ ఫస్ట్ ఏవైతే ఉన్నాయో సందర్భ సహిత వ్యాఖ్య ఉన్నాయో అవి మాత్రం కంప్లీట్గా స్కిప్ చేసేయండి. అవి ఇప్పుడు లాస్ట్లో నేర్చుకోవాలంటే మాత్రం కుదరదు. నేను నార్మల్గా కూడా తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా సరే అన్నోటేషన్స్ సందర్భాలు స్కిప్ చేయమని చెప్తాను. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నాను. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైనంత తొందరగా నేర్చుకోండి. ఎగ్జామ్ రేపే ఉంది. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.